హాయ్ అందరికీ. మేము హౌస్ తీసుకొని 3 ఇయర్స్ దాటింది. ఇంతవరకు ఎప్పుడు ఫుల్ వీడియో అప్‌లోడ్ చేయలే, హోమ్ టూర్ వీడియో. సో, ఫైనల్‌గా అయితే ఈరోజు మీకు ఫుల్ వీడియో చూపిద్దామని చెప్పేసి హోమ్ టూర్‌కి సంబంధించిన వీడియో రికార్డ్ చేస్తున్నా. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్ కదా! అది నాకు పిల్లలిద్దరు పుట్టిన తర్వాతనే ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, నాకు దానికైతే చాలా హ్యాపీ అనిపిస్తది. అది నా పిల్లల అదృష్టం అనే అనుకుంటా నేను. సో, ఇంటికొచ్చేసి ఇంటి డీటెయిల్స్ చెప్తే ఇది డూప్లెక్స్ హౌస్ అండి. డూప్లెక్స్ హౌస్ మేము దీన్ని అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నప్పుడే, అంటే ఓన్లీ వాల్స్ ఒక్కటి స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట. ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా నా సెలక్షన్ అనమాట. సో, అంటే మా వారు అప్పుడు కొంచెం వర్క్ బిజీ మీద ఉండి నేనే ఈ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఇంటీరియర్ కట్టన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నా ఇష్టంగా నేను చేయించుకున్నా. నాకేందంటే కొంచెం ఏదైనా కొత్తగా చూడడం, న్యూ లుక్ క్రియేట్ చేయడం అనేది మస్తు ఇష్టం. సో, దాని ప్రకారమే చాలా సెర్చ్ చేసి పింట్రెస్ట్‌లో అన్నీ తిప్పేసి చూసినా అనమాట. ఇంకా ఇంకొకటి ఏందంటే ఈ ఇంటితోటి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నేను బై గాడ్ గిఫ్ట్ ఏందంటే నేను బాగా నా తల్లి ఎల్లమ్మని బాగా నమ్ముతా. అంటే ఫస్ట్ నుంచి అట్లా కొంచెం నాకు అదొక బిలీవ్ అనమాట. నేను ఏం చేసినా కానీ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ ఇల్లు మేము తీసుకున్నప్పుడు కూడా అది మంగళవారం రోజే తీసుకున్నాం అనమాట. నా పిల్లలు ఇద్దరు కూడా మంగళవారమే పుట్టిరు. సో, నేనైతే ఎప్పుడు అనుకుంటా ఇది నాకు ఆమెకి ఇచ్చిన గిఫ్ట్ అనే అనిపిస్తది. ఇంకొకటి మనం ఏదైతే నమ్ముతామో అదొక పాజిటివ్ ఎనర్జీ. మనం ఎంత నమ్ముతామో అది మనకు ఒక మంచి హ్యాపీనెస్‌ని ఇస్తది. సో, అంతే అనమాట. ఇంకా ఇక ఇంట్లోకి వచ్చేస్తే చిన్న చిన్న డీటెయిల్స్ చెప్తా. ఇది మేము బయట నుంచి పిలిపించేసి ఆర్ట్ అనమాట అదంతా. ఏదో అంటే అది ఒక ఫ్రేమ్ కాదు, మేము చేయించినాం దాన్ని కూడా. ఇక్కడ వాల్కి వచ్చేసి చిన్న డెకరేషన్. ఇది వచ్చేస్తే 6x6 మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అంటే మొత్తం బెడ్ వచ్చేస్తుంది. ఒక దివాన్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బెడ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈజీగా 3 to 4 మెంబర్స్ పడుకోవచ్చు అనమాట, అంత పెద్దగా ఉంటుంది. సో, నేను దీన్ని స్టెప్స్ కింద ఉంటే ఇంకా ఎవరికి డిస్టర్బ్ కాదు. ఇంకా మాకు పెద్దోళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మలు ఎవరో ఒకరు వచ్చినప్పుడు అదందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని అక్కడ మెట్ల కింద పెట్టేసిన. ఇక్కడ పూజ గది దాటగానే అంటే కిచెన్ ఎంట్రన్స్లోకి వచ్చేస్తే ఇక్కడ క్రాకరీ యూనిట్ లాగా పెట్టించుకున్నాను అనమాట. అంటే పైన ఇంకేదైనా మనకు గ్లాస్ ఐటమ్స్ అట్లా ఉంటే షో పీసెస్ అన్ని అట్లా పైన పెట్టుకోవడానికి. కింద మొత్తం ప్లేట్స్ అలా మొత్తం ఈ కబోర్డ్స్ మొత్తం ఈ సెక్షన్ అనమాట. వాష్ ఏరియా లాగా కూడా అనమాట. కొంచెం పైకి ఒక మిర్రర్ కూడా, నేను లైటింగ్ పెట్టిద్దాం అనుకున్నా మిర్రర్లో అప్పుడు. బట్ ఏంటంటే మాకు అప్పుడు మేము గృహప్రవేశం టైంలో మాకు వీలు పడలేదు. ఇంకా ఫ్రిడ్జ్, డబల్ డోరు తెలిసిందే. తర్వాత ఇదన్నీ గొప్ప కోసం చెప్పుకోవట్లే, బట్ ఎవరైనా కొనాలి అనుకునే ఆలోచన ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా ఒక చిన్న ఐడియా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా కిచెన్లో కౌంటర్ కట్టించేటప్పుడు మీరు ఏ హైట్ తోటి అయితే ఉండరో వంట చేసేటప్పుడు ఇబ్బంది లేకుండాటట్టు ఆ సెటప్ అనేది ముందే మీరు చెప్పుకొని కట్టించుకోండి. నేను కబోర్డ్స్కి కూడా ఎక్కువ పెద్ద హడావిడి చేయదలుచుకోలే. ఎప్పుడైనా వైట్ అనేది కొంచెం చూడడానికి డీసెంట్గా అనిపిస్తుంది కదా, సో మ్యాక్సిమం వైట్, నెక్స్ట్ గ్రే, యాష్ ఇట్లా ప్రిఫర్ చేసుకుంటూ వచ్చిన. ఇంకా తర్వాత ఇది వాటర్ కూలింగ్కి సంబంధించింది. తర్వాత మేము ఈ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా అక్క వాళ్ళ దగ్గర చూసి దీన్ని నాకు నచ్చి దాన్ని అట్లా ఉండాలని చెప్పేసి దాంట్లో అట్లా ప్లాన్ చేసిన అనమాట. అంటే ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట, అది చిన్నగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఒక బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ మొత్తం కంప్లీట్గా ఒకటే థీమ్ అనమాట. కబోర్డ్స్ కూడా స్లైడ్ జరిపేది. మాకేంటంటే ఇక్కడ విండో, కర్టన్స్ దగ్గర విండో ఉంది కదా, విండో నుంచి బయటికి చూస్తే మాకు కంప్లీట్గా కార్ పార్కింగ్ ఏరియా అంతా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అటు మొత్తం 60 feet రోడ్డు. మాది ఈస్ట్ ఫేస్ అనమాట హౌస్ మొత్తం కూడా. సో, నాకు అది ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మాకు ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఒక నోటీస్ బోర్డ్ లాగా పెట్టుకుంటాను అనమాట. నేను ఏమైనా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే దాని మీద రాసి పెడతా, నోటీస్ బోర్డ్ లాగా రాసి పెడతా. బెడ్స్ ఏం చేంజ్ చేయాలన్న ఆలోచన ఏమి అనిపించలేదు. మేము ఇంట్లోకి వచ్చినప్పుడు పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఇంకా వాళ్ళు ఒక 4th class వరకు వచ్చిన దానికి వాటిని అట్లనే కంటిన్యూ చేద్దామని చెప్పేసి 2 beds కూడా 5x5 ఉంటే వాటిని రెండింటిని జాయిన్ చేసి పెట్టేసినాం అనమాట. ఇంకా చేయించే ఉద్దేశం కూడా ఏం లేదు. అవి ఇప్పుడు ఎందుకంటే వస్తువు మంచిగా ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి తప్ప దాన్ని ఏదో మనం కొత్తగా వచ్చినాం కదా అని చెప్పేసి మళ్ళీ దానికి సెటప్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. తర్వాత మాకు బెడ్రూమ్లోనే కొంచెం ఒక డ్రెస్సింగ్ ఏరియా లాగా ఒక మిర్రర్ పెట్టించుకున్నాను అనమాట. ఆ మిర్రర్ ఏంటంటే మొత్తం కంప్లీట్గా వాల్కే స్టిక్ చేయించేసిన. ఆ రోజు నేను వాళ్ళకి చెప్పేసిన అనమాట, వాల్కే రావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కింద ఒక చిన్న కబోర్డ్స్, అంటే ఏమన్నా యాక్సెసరీస్ అట్లా ఉంటాయి కదా, హెయిర్ యాక్సెసరీస్ ఐటమ్స్ అయ్యే ఉంటాయి కదా, వాటిలో పెట్టేసుకోవడానికి. తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక వాష్రూమ్ ఏరియా. నెక్స్ట్ బయటకు వచ్చేస్తే ఇంకా నేను లైటింగ్ కూడా, ఇప్పుడు ఈ ఆర్చ్ ఉంది కదా, దానికి లైటింగ్ కూడా కిందికి వచ్చేలాగా కొంచెం చిన్నగా ప్లాన్ ఇచ్చుకున్నాను అనమాట. ఈ జూమర్ని మాత్రం నేను మా ఆయన వెతికి తీసుకొచ్చినాం. ఎందుకంటే ఒక థీమ్ ఉండే అనమాట మా మైండ్లో. అది ఫైనల్గా ఏంటంటే కరెక్ట్గా అది అట్లనే వచ్చిందనమాట. దీంట్లో ఏంటంటే ఒక 4-5 షేడ్స్ ఉంటాయి. అంటే లైట్ ఆన్ చేసినప్పుడల్లా ఒక షేడ్ వస్తుంది అనమాట. మనకి ఏ టైప్లో కావాలి మన మూడ్కి తగ్గట్టు మనం వాటిని సెట్ చేసుకోవచ్చు. ఇంటికి వాడిన లైట్లు మొత్తం కూడా అలానే అనమాట. వామ్ లైట్ అని, ఫుల్ లైట్ అని, డిమ్ లైట్ అని, అట్లా 3 lights కూడా అట్లా తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ స్టెప్స్ దగ్గర నుంచి మనం పైకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో కూడా ఆ లైటింగ్ కొంచెం ఇట్లా కిందికి పడుతుంటే దాని రిఫ్లెక్షన్ పైన ఉన్న గ్లాస్ మీద పడాలని చెప్పేసి అదొక థీము. ఇప్పుడు మేము మా ఇంట్లో ఉన్న ఫ్యాన్కి కూడా ఒకటి అనమాట. ఏంటంటే దాంట్లో ఒక 7-8 కలర్స్ వస్తాయి లైట్స్ కూడా.
సో అదొకటి. ఇంకా పైకొచ్చిన తర్వాతకి పైన 2 బెడ్‌రూమ్స్, ఒక హాలు, ఇంకా సైడ్ వాష్‌రూమ్ ఒకటనమాట. నెక్స్ట్ ఈ హాల్‌లో నుంచి బయటికి కొంచెం వ్యూ ఉంటది. బాల్కనీ అనమాట. 2 బాల్కనీస్ వచ్చినాయి పైన మొత్తం. ఇది వచ్చేస్తే పెద్ద విండో టైపు అంటే గ్లాస్ అనమాట. దీంట్లో నుంచి నైట్ టైమ్ కనిపించాం గానీ, బయటికైతే మొత్తం వ్యూ పాయింట్ కనిపిస్తది. 60 ఫీట్ రోడ్ మొత్తం గ్రీన్ రోడ్ మొత్తం కనిపిస్తదనమాట. అదసలు సూపర్ ఉంటది. అది మార్నింగ్ టైమ్‌లో బావుంటది. ఈ హాల్‌లో ఒక చిన్న టీవీ యూనిట్ ప్లాన్ చేసినాం. తర్వాత బాల్కనీ వ్యూ, ఇంకా కర్టెన్స్ సైడ్ తీసేస్తే నెక్స్ట్ వచ్చేది బాల్కనీ అనమాట. అంటే హాల్ నుంచి బాల్కనీకి ఎంట్రన్స్ అనమాట ఇది. ఒక చిన్న మినీ బాల్కనీ అనమాట. మామూలుగా కూర్చోవచ్చు, సిట్అవుట్ ఏరియా అనమాట. ఇది ఒక చిన్న సిట్అవుట్ ఏరియా. ఇంతకుముందు చాలా చెట్లు పెట్టినా, బట్ కాకపోతే ఏంటంటే మావయ్య చనిపోయినప్పుడు మేము వెళ్ళి 1 మంత్ అటు ఇటు ఉండేసరికి చెట్లన్నీ ఇంక ఎండిపోయినాయి. ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా అప్పుడు పైన పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇంకా బాల్కనీ నుంచి లోపలికి వచ్చేస్తే 2 బెడ్రూమ్స్ అనమాట. ఒకటేమో స్టోర్ రూమ్ లాగా పెట్టేసిన. ఈ రూమ్ కంప్లీట్గా స్టోర్ రూమ్ అనమాట. నెక్స్ట్ పక్కనది ఒక బెడ్రూమ్ లాగా చేసినాం అనమాట. ఎవరైనా గెస్ట్ రూమ్ లాగా వచ్చి ఎవరైనా వచ్చినప్పుడు అదొక గెస్ట్ రూమ్ లాగా ఉంచేసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇంకొక మినీ బాల్కనీ. అంటే ఇక్కడ కూడా బాగుంటుంది. ఇదేంటంటే 60 ఫీట్ రోడ్డు వ్యూ చూడడానికి, నెక్స్ట్ ముందు ఎంట్రన్స్కి అంత బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సైడ్ మొత్తం మా కార్ పార్కింగ్ ఏరియానే. ఫైనల్గా అయితే నైట్ టైం అయితే ఈ ఇల్లు లుక్ ఇట్లుంటుంది అనమాట. మస్తు ఉంటుంది. లైటింగ్ ఫుల్, నాకు తెలిసి ఒక 120 లైట్స్ ఏమో వాడి ఉంటాం మేము ఈ ఇల్లు మొత్తానికి. అంత బాగుంటుంది. అయితే పక్కనున్న కార్ పార్కింగ్ ఏరియాని మేము రీసెంట్గా చేంజ్ చేయించినాం అనమాట. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మొత్తం అది ఇబ్బంది అవుతుంది. మాకు మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్స్ అన్ని దాంట్లో డంప్ చేసినప్పుడు, లోడ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది, మొత్తం వర్షానికి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఇంకా మేము దాన్ని ఫుల్గా చేద్దామని చెప్పేసి అట్లా రేకులతోటే మొత్తం దాన్ని కవర్ చేసినాం. ఇది కార్ పార్కింగ్ ఏరియాని. ఇంకా ఎంట్రన్స్ వచ్చేస్తే ఇదనమాట. ఒక చిన్న బయట ఒక గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ తర్వాత ఇది వచ్చేస్తే కార్ పార్కింగ్ ఏరియా. సైడ్ ఇంకొక ఇప్పుడు మేము చూపించింది మొత్తం 60 ఫీట్ రోడ్ ఏరియా అనమాట. ఇక్కడ పైన ఉన్న వినాయకుడిది కూడా మేము బయట నుంచి పిలిపి చేయించినాం అనమాట. ఇంట్లో ఉన్న బుద్ధుడిది, వినాయకుడిది 2 ఒకటేసారి చేయించుకున్నాం మేము అప్పుడు. అంటే బయట నుంచి పిలిపించి ఆ వినాయకుడి దగ్గర కూడా పైన లైటింగ్ వస్తుంది. ఆ పైన కూడా ఇంకా కొంచెం లైటింగ్ పెట్టించినాం అనమాట. సో ఫైనల్గా అయితే మన లైఫ్లోకి ఏది ఎప్పుడు రావాలో అది అప్పుడే వస్తుంది. సో దేనికోసమైనా మనం ఆరాటపడకుండా ఉండి మనం చేసుకుంటూ వెళ్ళే పని మనం చేసుకుంటూ వెళ్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతా. నేను ఏ రోజు ఇది కావాలని ఎప్పుడు కోరుకోలేదు, బట్ నాకైతే అన్ఫార్చునేట్గా అన్నీ మంచిగా జరిగినాయి. సో దానికైతే నేను దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా. ఇంక ఈ వీడియో ఇంతే. నచ్చితే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్.